ఇటీవలే నాకు పెళ్ళయింది. వెంటనే పిల్లలు వద్దనుకొని నిరోధ్ వాడుతున్నాం. నా అంగం ఎర్రగా మారుతోంది. నాకు నిరోధ్ పడలేదా, లేదా ఏదైనా వ్యాధి సంక్రమించిందా? కొంతమందికి నిరోధులో ఉన్నటువంటి ఆ లూబ్రికేషన్కి సంబంధించిన ఆ ద్రవం ఉంటుంది. అదంటే నిరోధి ఎక్కించుకోవాలంటే కొద్దిగా ఆయిలీగా ఉండాలి, ఉండకపోతే ఎక్కదు పైకి. అంచేత ఆ లూబ్రికేటింగ్కి సంబంధించిన ఆయిల్ కొంతమందికి ఎలర్జీ అవుతుంది కొంతమందికి. అంచేత నిరోధి వాడినప్పుడు పురుషాంగం కందినట్లు అవుతుందన్నమాట. మరి నిరోధి తొడిగాక ఈరంగా కాంటాక్ట్ డర్మటైటిస్ రావడమే తప్ప ఇతరత్ర వ్యాధులు రావు. ఒకవేళ వాళ్ళకి ఫుల్గా ఎయిడ్స్ ఉన్నా సరే, లేదా సుఖవ్యాధులు ఇతరత్ర సిఫిలిస్ కానీ గనేరియా కానీ ఏమీ రావు. అది జారిపోతే, పూర్తిగా జారిపోతే అప్పుడు రావాల్సినది తప్ప అది అక్కడే ఉంటే మాత్రం ఫుల్గా కవర్ చేసి కంప్లీట్ పట్టుంచితే మాత్రం పురుషాంగానికి ఏ జబ్బు రాదు. అంటే నిరోధ వాడుతుంటే ఆ తర్వాత కందుతుంటే నిరోధ కందుతుంటే కేవలం దాంట్లో నుండి ఆ ఆయిలీ మెటీరియల్ ఏదైతే పైకి ఎక్కడానికి ఈజీగా ఎక్కడానికి ఉంటుందో ఆ లూబ్రికెంట్ ఆయిల్ వల్ల ఎలర్జీ అనమాట. ఇది కామనే, ఇది కూడా అంటే జబ్బు కాదు, ఏ సుఖవ్యాధులు కాదు, ఎయిడ్స్ కాదు, కేవలం ఇంకా నిరోధు. ఇంకా నిరోధు కాకుండా ఇంకో తక్కిన కండోమ్స్ ఇతరతో కూడా వాడి చూడవచ్చు. ఎందుకంటే ఒక్కో దాంట్లో ఒక రకమైన లూబ్రికెంట్ మెటీరియల్ వాడతారు. అన్నిటి ఒకటిలా ఉండదు కనుక వాళ్ళు ఇంకోటి వాడి చూసుకోవచ్చు, అది చేయవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.